ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. పార్టీల అధినేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దీనిలో భాగంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో గల 7 నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నుండి కాకినాడ పార్లమెంట్ ఎన్నికల కార్యనిర్వహణ కార్యదర్శిగా తోట సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలి అని, ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని, ప్రతి జనసేనాని కింద స్థాయి నుండి కష్టపడి పనిచేసే పార్టీ విజయానికి సహకరించాలి అని తెలిపారు. నియోజకవర్గంలో గల ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు వివరిస్తూ విజయానికి సహకరించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు దేవు, మధువీరేష్, రామారావు, మల్లడి, రాజేంద్ర, చిక్కాల దొరబాబు, నల్లా శ్రీధర్, బరపుల తమ్మాయ బాబు, మెడిసెటి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒకటి సాయం చేశారు కాబట్టి వేళ రేపు రాష్ట్ర భవిష్యత్తు గురించి చేశారు కాబట్టి మనం ఈసారి చేసుకోకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఈ 7 కాన్స్టిట్యూన్సీ ఎంపీకి అటు పిఠాపురం పోటీ చేస్తున్నారు, ఆయనకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా కమిటీ చేశారు కాబట్టి కమిటీ ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమున్నాయని తెలుసుకొని రేపు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వేశారు. ఏ సమస్య వచ్చినా సరే ఈ 5 కమిటీ చేసి దాన్ని వెంటనే సాల్వ్ అవుట్ చేసుకోలేక రేపు దగ్గర కూర్చొని రకరకాలు జరుగుతాయి. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పటికి సెకండ్ ఫేజ్ వచ్చినప్పటికి పాలస్థాయికి వస్తుంది. ఆ పాలస్థాయికి వచ్చినప్పుడు సమస్య వెంటనే వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ కౌంటర్ చేసుకొని దాని ముందు ఎలా ఉద్దేశంతో ఈ కమిటీ చేశారు. ఈ కమిటీకి సమస్యలన్నీ చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రజల ఉపయోగం ఏమైనా ఉంటే ముందు తీసుకుని ఓటు ఈసారి చేసుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు చాలా ఇదైపోతుంది కాబట్టి మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు సీనియర్ ఇది కాబట్టి చెప్పగలరు కాబట్టి మనం దాన్ని ముందు తీసుకొని ఈ కమిటీ ఉద్దేశం దాన్ని అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి పేరు ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మరి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఎన్నికల నిర్వహణ కమిటీని జనసేన పార్టీ తరఫున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆ సందర్భంగా వారందరూ కూడా సత్యదేవుని ఆశీస్సులతోటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేనలు కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలందరినీ కూడా ఒక కార్యక్రమం తీసుకుని వాళ్ళందరినీ కూడా ఏకోన్ముఖులు చేసి ఈ యొక్క జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారిని కాకినాడ పార్లమెంట్ నుంచి అఖండ మెజారిటీతో గెలిపించడానికి కార్యోన్ముఖులై ఉన్నారు. ఆ సందర్భంగా మరి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క కార్యదీక్షత, ఆయన యొక్క ఉన్నటువంటి రాజకీయ అనుభవం, అలాగే మోడీ గారి ద్వారా ఈ దేశానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఆయన యొక్క ఆశీస్సులతోటి మరి ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రావడం జరుగుతుంది. అలాగే దేశంలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి రావడం జరుగుతుంది. ఆ యొక్క ఎన్డీఏ కూటమిలో మన తరఫున మన ప్రతినిధిగా మన అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి రేపు ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా పార్లమెంట్లో గళమెత్తి మన సమస్యలు తీర్చే విధంగా మన ప్రతినిధిగా ఉదయ్ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా మరి అందరం కూడా ఏకోన్ముఖులై ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనని ఓడించి, అలాగే రాష్ట్రంలో దేశంలో మరొక మారు బీజేపీ పాలన వచ్చి మనమందరం కూడా అభివృద్ధి పథంలో నడిచే విధంగా మీరందరూ కూడా ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు 7 విజయానికి నిమిత్తం ఈరోజు కాకినాడ పార్లమెంట్కి ఎలక్షన్ నిర్వహణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, ఆశీస్సులతో
మొట్టమొదటిసారిగా సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని ఈరోజు నుండి ప్రణాళిక సిద్ధం చేసుకొని మా కార్యదర్శిగా తోట సుధీర్ గారి నేతృత్వంలో సహచర సభ్యులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న సాధక పథకాలు వాటి లోటుపాట్లు అక్కడున్న అభ్యర్థులతో కోఆర్డినేషను ఇవన్నీ చేసుకుంటూ డోర్ టు డోర్ ప్రచారానికి ఈ రోజు నుండి కూడా సమాయత్తం కాదలుచుకున్నాం. ఇది నో డౌట్ అట్ ఆల్. డెఫినెట్గా కాకినాడ పార్లమెంట్ కానివ్వండి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కానివ్వండి, క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి ఒక సైనికుల్లా మనం కలిసి పనిచేద్దాం. మన సాధక బాధకాలన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ డే బై డే మనం మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళి ఆ విజయానికి దోహదం పడదాం. ఈ రాక్షస పాలన, అరాచక పాలనని అంతమొందించాలంటే ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, బృహత్తరమైనటువంటి బాధ్యత మరి ఈ టీం మీద పెట్టి, మరి ఈ టీం మీద ఉన్నటువంటి నమ్మకంతో వారు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని శిరసా వహిస్తూ మరి ఖచ్చితంగా ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఒక్క సీటు కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మరి వైసీపీకి వెళ్లకుండా అహర్నిశాలు శ్రమించి కష్టపడి ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి ఆయన నమ్మకానికి నిలబెడతామని చెప్పేసి మేము తెలియజేస్తాం. అలాగే మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఒకటే, మరి ఇప్పుడున్నటువంటి వైసీపీ ఎంపీ గారి టికెట్ ఆయనకే ఇచ్చారంటే మనకి విజయం కళ్ళెదురుగా కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఆయనకి సీట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ పైన గవర్నమెంట్ రాదు అనే సందేహం మరి విషయంతో ఆయనకి సీట్ ఇస్తారు. ఆయన ఎప్పుడు గెలవలేదు, అలాగే ఇప్పుడు కూడా గెలవడు అని నానుడు కూడా ఇప్పుడు క్లియర్గా మనకి కళ్ళకెట్టినట్టు కనపడుతుంది. దీంట్లో మనం సందేహించాల్సిందంటూ ఏమీ లేదు. ఒక్క సీటు కూడా మరి ఈ పొత్తులో భాగంగా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క సీటు కూడా వాళ్ళకి రాకుండా ఉండడానికి నాడు మరి పద్మవ్యూహానికి సైంధవుల్లా ఉపయోగపడినట్టు ఇక్కడ ఈ ఎలక్షన్కి మరి ఆ ఎంపీ గారు ఖచ్చితంగా మనకి అదే రూపేణ చూపిస్తున్నాడు. కాబట్టి విజయం తథ్యం. ఎంత మెజారిటీ వస్తుంది అనేది మా కష్టంలో మేము చూసుకోవాలి తప్ప విజయం తథ్యం అనేది నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తేటతెల్లమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మరలా గెలిచిన తర్వాత ఇదే సత్యదేవుడి దగ్గరికి మా టీం అంతా వచ్చి మరి ఆయన మొక్కు తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేటి నుండి ఈ శంఖారావం స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ఈ కమిటీకి అధ్యక్షులుగా తోట సుధీర్ గారిని, అలాగే చిక్కాల దొరబాబు గారిని, అలాగే ఎక్స్ఎమ్మెల్యే రామారావు గారిని, అలాగే రాజేంద్ర గారిని, అలాగే నల్లా శ్రీధర్ గారిని, నేను దేవు మధువీరేష్ కాకినాడ రూరల్ నుంచి కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ కమిటీ కాకినాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలని ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్న జనసేనకు సంబంధించిన, టీడీపీకి సంబంధించిన, అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తల్లో ఉన్న కన్ఫ్యూజన్ని తీయటానికి మన గ్లాస్ గుర్తు ఎక్కడ పోటీ చేస్తుంది, సైకిల్ గుర్తు ఎక్కడ పోటీ చేస్తుంది, మనం ఏ నాయకులతో ప్రభావితం చేసి మనం ఎలక్షనీరింగ్ చేయాలి, అలాగే ఎవరెవరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళందరినీ సర్ది పార్టీని బలోపేతం చేయాలని ఇక్కడ దీంట్లో ఉన్న అందరూ సీనియర్ నాయకులు వీళ్ళందరికీ మనం ఆనర్ చేస్తూ, ఇక్కడ ఉన్న జన సైనికులు మొత్తం మన ఇక్కడ లోకల్గా ఇప్పుడు సపోజ్ పత్తిపాడు నుంచి బాబీ, అలాగే తమ్మయ్య బాబు గారు, ఇక్కడ నుంచి వీళ్ళ సపోర్ట్తో ఇక్కడ జరిగే ప్రతి ప్రాబ్లమ్ని మనం షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీని వేయటం జరిగింది. ఈ కమిటీ జస్ట్ అందరినీ గైడ్ చేయడం వరకు చాలా ప్రధాన పాత్ర వహిస్తుందని నాకు అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. ఎవరికైనా చిన్న ఇబ్బందులు ఉన్నా, అలాగే మనం టీడీపీ లీడర్లని ఆనర్ చేయటం, అలాగే బీజేపీ లీడర్లని ఆనర్ చేయటం, వాళ్ళని ముందు పెట్టి మనం వెనకాల నడిచి ఎలక్షన్ని విజయవంతంగా ఎంపీ గారు అయినటువంటి మన ఉదయ్ శ్రీనివాస్ గారిని విజయ పథంలో నడిపించాలని, అలాగే మనకి కొన్ని
మన ఎంపీ గారిని రేపొద్దు నుంచి రోడ్ షోలు అలాగే స్టార్ క్యాంపెయినింగ్లు అన్నీ కూడా ప్లానింగ్ ఒక్కొక్కరు ఒక నియోజకవర్గం మీద ఫుల్ ఫోకస్ పెట్టి తప్పకుండా ఈసారి మళ్ళీ అవతల క్యాండిడేట్కి 3వ అపజయాన్ని కలిగించి మనం 4వ దాన్ని చేస్తూ మనం ఈసారి మనం ఎంత ఫోకస్డ్గా వాళ్ళు ఆల్రెడీ 2 నెలల నుంచి ఎలక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. చాలా కాషియస్గా ఈ ఎలక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి. మనకి పూర్వం కాకినాడ పార్లమెంట్లో వైస్ చైర్మన్గా నేను, బాబీ అలా చాలామంది టీం వర్క్ చేసాం. అలాగే తున్ నుంచి మన గణేష్, మేమంతా కూడా ఓల్డ్ టీం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఈసీ మెంబర్స్ అందరూ కూడా మీకు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం గౌరవిస్తూ ఈ సీట్ని 100% నెగ్గుతామని ఉదయ్ గారిని ఎంపీగా తీసుకెళ్ళడం ఖాయం. కైతాలం మండలంలో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ వేడుకలు కాదర్లింగా దర్గాలో మరియు ఈద్గాలో జరుపుకున్నారు. ముఖ్యంగా ఆఫీస్ ఆఫ్ జకాత్ ఫిత్రాలోని ముఖ్యమైన అంశాలు చెప్పడం జరిగింది. నమాజ్లో మత పెద్దలు, యువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాయలసీమ జిల్లాలో విస్తరించిన పాల ఏకేరి కులస్తులు చిన్న సైజు రాజుల మాదిరి ఉండేవారు. వీరి పూర్వీకులు బ్రిటిష్ హయాంలో పాలెగాళ్లు వేషధారణ కూడా అదే విధంగా ఉండేది. అప్పట్లో వీరి ప్రధాన వృత్తి వేట. వీరిలో విద్యావంతుల శాతం చాలా తక్కువ. 1956లో వీరిని బీసీ జాబితాలో చేర్చారు. తర్వాత కొన్ని కారణాల వల్ల వారిని ఆ జాబితా నుండి తొలగించారు. వీరిని ఎవరైనా చిన్న మాటన సహించరు. పోటీ పడితే వెనుకడుగు వేసే ఆలోచన అంతకంటే లేదు. వీరికి కోపం కూడా ఎక్కువే. తరచూ తగాదాలు, కొట్లాటలకు దిగేవారు. వీధి పోరాటాలు సర్వసాధారణం. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలలో వీరు అగ్రభాగాన నిలిచేవారు. అంతటి మహానేతల్లో ఒకరు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దూదేకొండ దొరల సంస్థానం పాలేగార చిన్న వెంకటప్ప నాయుడు. ఎంతో మంది పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి చరిత్రలో నిలిచారు. దూదేకొండ గ్రామంలో ఉగాది పండుగ పురస్కరించుకుని కర్రీ పండుగ రోజున పాలేగార దూదేకొండ దొరల సంస్థానం చిన్న వెంకటప్ప నాయుడు వారసులు ఆధ్వర్యంలో అడవి ప్రాంతాల్లో పారవేట మొదలుకొని సాయంకాలం నుంచి రాత్రి వరకు దూదేకొండ గ్రామస్తులంతా కలిసి పాలేగార దొర వెంకటప్ప నాయుడును అలంకరణ చేసి గుర్రంపై కూర్చోబెట్టి గ్రామ వీధుల్లో దొరను ఊరేగిస్తూ ప్రజలంతా తమ పెద్ద దొరను చూసి వచ్చాడయ్యో మా స్వామి నింగి చుక్కలతో పడిగెత్తింది. మౌనం మనం ప్రస్తుతానికి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి దూదేకొండ గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. అయితే ఈ గ్రామంలో మరి ఉగాది సందర్భంగా మరి కర్రీ పండుగ రోజున పారవేట చేయడం జరుగుతుంది. అదే సందర్భంగా మరి సాయంకాలం 5 గంటల నుంచి ఈ సమయం వరకు మరి ఆ పారవేటనట్టి వేటాడినటువంటి జంతువులను తీసుకొని మరి ఊరేగిస్తూ అందులో మరి దూదేకొండ సంస్థానానికి సంబంధించిన వెంకటప్ప నాయుడు గారు, దొర వెంకటప్ప నాయుడు గారి అనుమంగలైనటువంటి దూదేకొండ వెంకటప్ప నాయుడు గారు మరి ఈరోజు మరి గుర్రంపై సవారీగా రావడం జరిగింది. ఆ సవరంలో భాగంగా మరి గ్రామ పెద్దలంతా, గ్రామస్తులు, గ్రామ యువకులు ప్రతి ఒక్కరూ మరి ఆ యొక్క ఉత్సాహానికి పాల్గొని ఎంతో సంతోషించారని మనం చెప్పుకోవచ్చు. పాలేగారి సంస్థానం నుంచి అంటే పాలేగారు అంటే ఏమిటి అనే విషయానికి మన దగ్గర ఉన్నటువంటి శివಣ್ణ ఉన్నారు. శివಣ್ణ గారితో ఒకసారి అడిగి తెలుసుకుందాం. శివಣ್ణ గారు, మరి ఈ యొక్క పాలేగారి వేటాడము, మరి ఈ యొక్క పాలేగారికి సంబంధించిన దొరల సంస్థానము మరి ఎందుకు ఈరోజు మరి దూదేకొండ సంస్థానానికి సంబంధించిన దొరలు కుటుంబంలో నుంచి వెంకటప్ప నాయుడు అని మరి గుర్రం సవారీ చేయడం జరుగుతుంది. మరి వీటిపై పూర్తి వివరణ ఇవ్వండి.
తరతరాల నుంచి కూడా వాళ్ళ తాతలు వాళ్ళ నాయన అయిపోయి ఇప్పుడు చిన్న వెంకటాపురాయన్ని పూర్వం పెద్దల కాటి నుంచి ఇదే సాంప్రదాయకం జరుపుకుంటున్నాము. ఆ రోజుల్లో 1500 ఎకరాల భూస్వాములు వాళ్ళు దొరలు ఎక్కడ చూసినా వాళ్ళదే జరిగింది. కేవలము అందరూ కూడా సహకరించి మన గ్రామాన్ని చిన్న పెద్ద గురువు అందరం కలుపుకొని సహకారం ఇస్తూ దొరల పరిపాలన పూర్వకాలం నుంచి కూడా ఇదే జరుగుతున్నది. మాకు ఈ గ్రామంలో దొరలు ప్రతి సంవత్సరము ప్రతి ఉగాది పండుగకి ఇట్లే ఎప్పటికీ జరుపుకుంటామని కూడా మీకు చెప్తున్నాము. ఈ పండుగ ఎన్ని సంవత్సరాల నుండి ఈ గుర్రం సవారీ ప్రారంభించారు? పురాతనం నుంచి వాళ్ళ మధ్య కాలంలో మరి నిలిపివేసినట్లు సమాచారం. మధ్యకాలంలో వాళ్ళ దగ్గర కొన్ని ఏదో మా గ్రామంలో కొంతవరకు వాళ్ళ నాయన కొరకు మేము ఆఫ్ చేసింటిమి. మళ్ళా తయారై పిల్లోడు వచ్చినాక ఇదే సాగల మీ తాతలు మీ నాయనల కాటి నుంచి ఇది 3వ తరము నువ్వు ఖచ్చితంగా చిన్న వెంకటప్ప నాయుడు ఖచ్చితంగా ఇదే పరువు వెళ్ళాలని చెప్పి మా గ్రామస్తులంతా కోరుకొని మా గ్రామస్తులు చిన్న పెద్దలు అందరూ కలిసి అతన్నే ఎప్పటికీ తరతరాలుగా జరిగింది ఇది అని చెప్పి అనువాయితీగా జరుపుకుంటే ఉన్నాము. మాము ఉన్నంత వరకు కానీ మా గ్రామం ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పటికి ఇదే ఉగాది పండుగకి ఎప్పుడు జరపాలనే కోరుకుంటా మేము సెలవు తీసుకుంటున్నాం. ఆ పురాతనం నుంచి దూదేకొండ గ్రామంలో దొరస్థానం అనేది ఉంది. దాదాపంటిలో 1500 ఎకరాలు దానం చేసి ఖర్చు పెట్టుకొని ఉన్నారు. ఎప్పటికీ మా యూత్ వచ్చిన తర్వాత కొన్ని అనువాల కారణాల వల్ల కొన్నాళ్ళు నిలబెట్టేశాము. ఇప్పుడు యూత్ అంతా తయారైన తర్వాత ఈ ఉగాది పండుగని వెంకటప్పనాయన్ని గ్రామ పెద్ద మనుషులు గ్రామ ప్రజలు అందరూ ఇంత సంతోషంగా సహకరిస్తున్నారంటే మా పెద్దలు చేసిన పుణ్యము, వాళ్ళు చేసిన సహకారంతోనే మేము ఈరోజు ఇట్లా వెళుతున్నాము. ఇది వంశపారంపర్యంగా ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ ఊరు స్థాపించినప్పటి నుంచి ఇట్లే జరుగుతుంది. వంశపారంపర్యంగా ఇట్లే కొనసాగుతుంది. ముందుకి ఇలాగే కొనసాగుతుంది అంటారా? ఇంతమంది పెద్ద మనుషులు ఇంతమంది ఇల్లు ఉన్నంత వరకు ఎందుకైనా సాగుతుంది. ప్రతి ఏటా మరి పర్మిషన్ తీసుకొని మరి యొక్క ఉత్సవాలు జరుపుతున్నట్లు సమాచారం. మరి ముందు తర్వాత కూడా ఇలాగే జరుగుతుందని చెప్తారా? చెప్తాము. మాది నిన్న సిఐ సారు ఫారం చూసి 600 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది సార్, ఇది మాది ఇప్పటికిప్పుడు పుట్టించినది కాదు సార్ అంటే నేటి 10 గంటలప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చినాడు. మా గ్రామ ప్రజలకి మేము అంతా అప్పుడే ఫోన్లో తెలిపినాము. వెంటనే దండోరేపించి తెలిపినాము. పొద్దున్నే వేటకు వెళ్ళినారు. ఇప్పుడు గుర్రం మీద తీసుకొచ్చినారు. మా గ్రామ పెద్ద మనుషులకి మా గ్రామ ప్రజలకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. తీర గ్రామాలను అభివృద్ధి చేస్తామని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన తొండంగి మండలం పెరుమాళ్లపురంలో 4వ రోజు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం అశేష జనవాహిని నడుమ భారీ ఊరేగింపుతో జరిగింది. ఆవులమంద బుచ్చయ్యపేట గ్రామాల్లో కూటమి నేతలతో కలిసి యనమల దివ్య పర్యటించారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ నేత యనమల రాజేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలను వివరించిన దివ్య ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోన గ్రామాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు, భాస్కర్, యనమల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనకి ఏలూరు జిల్లాలో మేజర్గా మనకి వరి సాగు అనేది ప్రధానంగా ఉంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రబీ సీజన్ కి 80,000 ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. ఈ ప్యాడీ అనేది ఈ 80,000 ఎకరాల్లో సుమారుగా 3,12,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అనేది మనకి వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇనీషియల్ గా కూడా మనకి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సుమారుగా ముందుగా 2,40,000 మెట్రిక్ టన్స్ టార్గెట్ గా పెట్టుకొని ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి నిశ్చయించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా కూడా మనకి 239 రైతు భరోసా కొనుగోలు కేంద్రాలని ఐడెంటిఫై చేయటము,
ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ గా 120 క్లస్టర్స్ కింద కూడా డివైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ అంటే మాయిశ్చర్ మీటర్ కానీ, ఎక్కడైనా అవసరమైతే మినీ మిల్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి మెషిన్స్ కానీ, పోక్స్ కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది. వెయింగ్ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబ్రేషన్స్ కూడా అన్ని కూడా చేయించడం జరిగింది. దీనికి సంబంధించి టెక్నికల్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటరు, హెల్పరు ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా అందరూ కూడా ఉండేటట్టుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 6వ తారీఖు అంటే శనివారం నుంచి కూడా అన్ని ఆర్బీకే సెంటర్స్ అన్ని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ప్రతి ఆర్బీకే సెంటర్ ని కూడా దానికి టార్గెట్స్ ప్లస్ అన్ని కూడా కొనుగోలు కేంద్రాల కింద కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్ లో డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అవడంతో పాటు ఈ రోజు నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా కూడా మనకి ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి 27 మండలాల్లో సుమారుగా 21 మండలాల్లో మనకి ధాన్యం అనేది ఎక్కువగా మనకి ప్యాడీకి సంబంధించి ఎక్కువగా కూడా మనకి ఈ 21 మండలాల్లోనే మనకి కల్టివేషన్ అనేది ఉంది. ముఖ్యంగా సుమారుగా 70 నుంచి 80% వరకు కూడా మేజర్ గా 4 మండలాల్లో మనకి రబీకి సంబంధించి కూడా ధాన్యం దిగుబడి అనేది వరికి సంబంధించి ఉంది. నిడమర్రు, మనకి పెదపాడు, ఇక్కడ దెందులూరు, భీమడోలు, తుంగుటూరు ఈ మండలాల్లో ఎక్కువగా కూడా మనకి ఈ వరి అనేది పండించడం జరుగుతుంది. ఎక్కువ శాతం మనం కొనుగోలు కూడా ఈ 4 మండలాల నుంచే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కస్టోడియన్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మిల్ కి సంబంధించి కూడా ఒక కస్టోడియన్ ఆఫీసర్ రెవెన్యూ సైడ్ నుంచి కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ మనకి ఇప్పటి వరకు కూడా ఈ సిఎంఆర్ డెలివరీలో 98 మిల్స్ అనేది జిల్లాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కస్టోడియన్ ఆఫీసర్స్ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రంలో నుంచి కూడా వెళ్ళేటువంటి ధాన్యం ఏదైతే మిల్క్ వెళ్తుందో మిల్క్ వెళ్ళిన తర్వాత అక్కడ దించుకోవడం కానీ అక్కడి నుంచి ఇమీడియట్ గా కూడా మిల్లర్ దాన్ని అక్నాలెడ్జ్ చేయడం కూడా ఇవన్నీ కూడా జరగడానికి తగు చర్యలన్నీ కూడా ముందుగానే కస్టోడియన్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడైతే మిల్స్ ఏదైతే పెద్ద మిల్స్ ఉంటాయో అక్కడ సీనియర్ లెవెల్ అంటే ఒక RI DT క్యాడర్ వరకు కూడా అక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా రైతులకు ఇమీడియట్ గా కూడా వాళ్ళ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా కస్టోడియన్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి మాయిశ్చర్ మీటర్స్ ఇవన్నీ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్బీకే సెంటర్ నుంచి కూడా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి సుమారుగా కూడా 70 లక్షల గన్నీ బ్యాగ్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఈ సీజన్ కి ఉంది. ఇప్పటి వరకు కూడా 40 లక్షల గన్నీ బ్యాగ్స్ అనేది మనకి మిల్లర్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకున్న గన్నీ బ్యాగ్స్ అన్ని కూడా పొజిషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. 50,000 గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ మనకి బ్యాగ్స్ ఏవైతే ఆర్బీకే సెంటర్స్ ఉన్నాయో ఆర్బీకే సెంటర్స్ అన్నింటిలో కూడా ఎక్కడైతే ముందుగా మనకి హార్వెస్టింగ్ వస్తుందో అక్కడికి 50,000 గన్నీ బ్యాగ్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది. గత సీజన్ లో మిగిలినటువంటి 18 లక్షల గన్నీ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మేము ఆన్లైన్ చేయడం ద్వారా కూడా ఆ 18 లక్షల గన్నీ బ్యాగ్స్ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్ కి అనేది వాడటం జరుగుతుంది. ప్రతి ఒక్క వెహికల్ కి కూడా GPS డివైస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి వన్స్ ఈ GPS వెహికల్ ద్వారా కూడా మనకి ఆర్బీకే సెంటర్ నుంచి కొనుగోలు జరిగి అక్కడ ట్రక్ షీట్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మిల్లర్ వెళ్లే వరకు కూడా అది కరెక్ట్ గా వెళ్తుందా లేదా, ఏ టైంకి వెళ్తుంది, ఆ టైంకి వెళ్ళిన తర్వాత అక్నాలెడ్జ్ అయిందా లేదనేది కూడా ట్రాకింగ్ కూడా ఉండటం వల్ల ద్వారా ఎక్కడైతే మనకి ట్రక్ షీట్ జనరేట్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్ లోపు కూడా మిల్లర్ అక్కడ యాక్సెప్ట్ చేసే విధంగా కూడా చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ మనకి గవర్నమెంట్ దీనికి సంబంధించి మద్దతు ధర అనేది ఉంది. కామన్ వెరైటీకిను మనకి గ్రేడ్ ఏ వెరైటీకి సంబంధించి మద్దతు ధర డిఫరెంట్ గా ఉంది. మనకి గ్రేడ్ వెరైటీ చూసినట్లయితే 2,203 రూపాయలు పర్ క్వింటాల్ అనేది మనకి ప్రభుత్వం నుంచి ఫిక్స్ చేసినటువంటి FCA నుంచి చేసినటువంటి మద్దతు ధర. అదేవిధంగా కామన్ వెరైటీ చూసినట్లయితే 2,183 రూపాయలు పర్ క్వింటాల్ అనేది కామన్ వెరైటీకి ఉన్నటువంటి ధర. సో ఇప్పుడు మన జిల్లాలో మేజర్ గా మనకి ప్యాడీ గ్రోన్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి సుమారుగా కూడా రబీలో మినిమం 100 కేజీలు 100 బ్యాగ్స్ అనేది మనకి మన ఏకర్ అనేది రావడానికి అవకాశం ఉంది, 40 కేజెస్ బ్యాగ్ చొప్పున. సో ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసేటువంటి మాక్సిమం క్వాంటిటీ వచ్చేసి 105 బ్యాగ్స్ కింద కూడా మనకి ఆన్లైన్ లో కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఈ రబీలో ఎవరైతే హార్వెస్టింగ్ అయిపోయి ధాన్యము గవర్నమెంట్ ద్వారా జరిగేటువంటి కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మదలుచుకున్నారో ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మేజర్ గా మనకి రబీ సీజన్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే
హార్వెస్టింగ్ అనేది ఎట్ ఏ టైం వస్తుంది. ఎందుకంటే మనకి హార్వెస్టింగ్ మెషిన్స్ ఉపయోగించి కోత చేయటం వల్ల ఎట్ ఏ టైం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు రైతుల దగ్గర నుంచి కొంచెం ఇమీడియట్ గా ప్రెషర్ అనేది వెహికల్ గురించి కానీ గన్నీ బ్యాగ్స్ గురించి కానీ అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి ముందుగానే ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కడైతే హార్వెస్టింగ్ అంటే మనకి ఎక్కడైతే మనకి లో ల్యాండ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాల వేమడోలు, దెందులూరు, ఉంగుటూరు ఇక్కడ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా 5,000 ఎకరాల వరకు కూడా హార్వెస్టింగ్ అనేది జరిగిందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఎక్కడైతే హార్వెస్టింగ్ అయ్యిందో అక్కడ మనం ఇమీడియట్ గా కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా అక్కడ ధాన్యం అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి మనకి అప్ టు 17% అనేది మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి. బట్ ఈ సీజన్ లో మనకు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. ఖరీఫ్ సీజన్ లో మనకి వర్షాకాలం ఉండటం వల్ల మనకు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది అనేటువంటి కంప్లైంట్స్ అనేది రావటం జరిగింది. అండ్ రైతులు ఆరబెట్టుకొని ఆ ధాన్యాన్ని తీసుకురావడానికి 2-3 రోజులు పట్టేది. బట్ ఇప్పుడు పొలంలో ఉన్నప్పుడే ఎక్కడైతే హార్వెస్టింగ్ జరిగినప్పుడే ఆల్మోస్ట్ మనకి అప్ టు 17% లోపు వరకు మాత్రమే మనకి డ్రై అవుతుందని చెప్పేసి రైతుల నుంచి అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సో ఇమీడియట్ గా కూడా వాళ్ళు రైతు భరోసా కేంద్రానికి తీసుకొచ్చేసి హార్వెస్టింగ్ అయిన ప్రొడ్యూస్ కి ఇమీడియట్ గా కూడా ఆర్బీకే సెంటర్స్ ద్వారా కొనుగోలు చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి రైతులు అనేది మీరు నేరుగా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్ ద్వారా కూడా త్రూ వెహికల్ గన్నీ బ్యాగ్స్ అనేది కూడా అన్ని కూడా అక్కడ మనకి సెంటర్ ద్వారా కూడా ప్యాక్స్ కానీ మనకి మేజర్ గా ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్స్ అండ్ ఏదైతే ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 5 ఉన్నాయి. అండ్ డిసిఎంఎస్ ద్వారా కూడా 10 సెంటర్స్ అనేది ఈ సెంటర్స్ ద్వారా కూడా కొనుగోలు కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆ సెంటర్ లో అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. సో టైం టు టైం అనేది మేము మానిటర్ చేస్తాము. ముందుగా ఎవరైతే రైతులు మీరు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు నియర్ బై సెంటర్ ఉందో ఆ సెంటర్ ద్వారా కూడా ఎయిదర్ ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఏజెన్సీ ద్వారా ఉన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ వెహికల్స్ కానీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఇంకెక్కడైనా సరే వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా జీపీఎస్ డివైస్ ఫిక్స్ చేసుకుని కనుక తీసుకున్నట్లయితే ఆ జీపీఎస్ జిఎల్టీ ఛార్జెస్ అంటారంటే గన్నీ లేబర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎవరైతే బేర్ చేస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది కూడా ఇన్ అడిషన్ టు ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైతులకి ఎవరికైతే ఓన్ గా వెహికల్స్ లేవో అక్కడ మేము లేబర్ మన లారీ అసోసియేషన్ వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా వెహికల్స్ అనేది ఎంగేజ్ చేసుకుని ప్రొవైడ్ చేయగలిగితే రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఈ రబీ సీజన్ లో కూడా ధాన్యం కొనుగోలు చేయాలి అని దీనికి సంబంధించి మేము అందరు అధికారులందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి ముందుగా హార్వెస్టింగ్ అయిందో అక్కడ ముందుగా వెహికల్స్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరిని కూడా అప్రమత్తం చేసుకుని ముందుగా కూడా అక్కడ కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా హార్వెస్టింగ్ అయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, ఎల్పీ నెంబర్ 43/2020 అన్నవరం.
కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమ శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకములు, వాస్తు, ముహూర్తములు చూడబడు. పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డాం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.